ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇండియా వచ్చినాను. నేను అనుకున్న బొమ్మల రామారం అంటే భాగ్యనగరానికి పక్కనే ఉంటది, బాగా అందంగా ఉంటది, విశాలమైనటువంటి రోడ్లు, మంచి బస్సులు, ఏడ చూసినా గానీ ఉద్యోగాలు ఉంటాయని అనుకున్నా. కానీ మా ఊళ్ళో మెడలో చూస్తే ఏడ మాసం బంగారం కనబడతలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పోయే తొవ్వలన్నీ ఈ పక్కకెళ్ళి వేసుకుంటూ పోయిరు, పెద్ద పెద్ద రోడ్లు వేసిర్రు, ఆలయానికి వచ్చిండ్రు, దళిత బంధు ఇస్తామని చెప్పిండ్రు. అదేదో ఊర్లో కూర్చొని రోడ్ ఇస్తా అని చెప్పిండు. ఏ ఊరు రాజేంద్ర? మాసాల మరిలో కూర్చొని కలెక్టర్ని తోలుకొచ్చి అందరిని తోలుకొని వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు బాగా చెప్పిపోయిండు. ఆలయం బాగా బాగుపడ్డది, 3 చింతలపల్లి ముచ్చట తీరింది అనుకున్నా. మాసాల మరి అట్లే ఉంది, 3 చింతలపల్లి ఇట్లే ఉంది. మా బొమ్మల రామారం చౌదరిపల్లికి వస్తే బస్ ఏదని భిక్షపతి లేచి లేచి లొల్లి పెడుతున్నాడు. భిక్షపతి అనే మంచిగానే ఉన్నాడా? మరి కేసీఆర్ ఏమైనా వచ్చిందా భిక్షపతి అని నాకు తెలియదు. కానీ ఊర్లలోకి ఏమొచ్చినాయి అంటే ఇవైతే అడగోలుకు వచ్చినాయి. ఏం రాలే, బస్సు రాలే, చదువుకున్న పొరగాళ్ళ కొలువు రాలేదు, ఇంటికో ఉద్యోగం రాలే. కానీ ఏ కిరాణా దుకాణాల్లో చూసినా వెనుకడికి దాచుకొని అమ్మేటోళ్ళు. పోలీసు వాళ్ళు వస్తారేమో కష్టమవుతుందని. ఇప్పుడు గవర్నమెంటే ఇంటికి 2000 పింఛన్ ఇస్తున్నాం కదా, అవి ఉంటాయి ఎట్లా రావాలని చిన్నవి పెద్దవి ఇంకొంచెం పెద్దవి బాగా సప్లై చేస్తా ఉంది. ఏ కిరాణా దుకాణంకి పోయినా ఉప్పు పప్పు దొరుకుతుందో లేదో కానీ ఏం దొరుకుతున్నాయి? చంద్రశేఖరరావు సార్కి సాయంత్రం ఏమి ఇష్టమో అవన్నీ ఊర్లకి అచ్చంగా రవాణా జరుగుతా ఉంది. ఎంత దూరం ఉంది బొమ్మల రామారం శంకర్ అని అడిగినాడు. రింగ్ రోడ్ దిగితే ఎంత 20 కిలోమీటర్లు పోతుంది మా ఊరు అన్నాడు. రింగ్ రోడ్ దిగినాక ఎంతసేపటికి వస్తలేదు. ఏమైంది శంకర్ అంటే అన్న సింగిల్ రోడ్ ఉంది, జర మెల్లగా పోతున్నావు అన్నాడు. ఇది చౌదరిపల్లికి వస్తుంటే నాకు కలిగినటువంటి అనుభవం. ఇందాక రాజేందర్ మాట్లాడుతూ చెప్పిండు, నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మొట్టమొదటిసారి శాసనసభ సమావేశాలకు పోతే మా జిల్లాలో ఉండేటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ 3 ప్రాజెక్టుల గురించి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినటువంటి మొట్టమొదటి రిజర్వాయర్ ఏమైనా ఉందంటే అది మీ ఆలేరు నియోజకవర్గానికి వచ్చేటువంటి గంధమల రిజర్వాయర్. చదువుకున్న తమ్ములు చాలా మంది ఉన్నారు. ఏమైంది గంధమల రిజర్వాయర్? ముఖ్యమంత్రి గారు ఎందుకు గంధమల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయితలేదు? 50 టీఎంసీలు కట్టే మల్లన్న సాగర్ అవుతుంది, 20 టీఎంసీలు కట్టే కొండపోచమ్మ సాగర్ అవుతుంది. కానీ 5 టీఎంసీల 3 టీఎంసీల 7 టీఎంసీల ఏలడికి లెక్క తెలియలేదు. భూముల సేకరణ కోసం మాత్రం పేపర్లలో పబ్లికేషన్లు వేస్తున్నారు. యాడున్నది మా గంధమల అని మొట్టమొదటిసారిగా శాసనసభ సభ్యునిగా శాసనసభలో అడుగుపెట్టగానే నేను అడిగిన మొట్టమొదటి రిజర్వాయర్ గంధమల రిజర్వాయర్. 2021వ సంవత్సరంలో అక్టోబర్ మార్చి మధ్యలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో అడిగినాను. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు గంధమల అయిపోతుంది అని చెప్పిండ్రు. నేను వస్తుంటే అడిగినా, రాజేంద్ర అన్న గంధమల యాడుంది, గంధమలకు నీళ్లు వచ్చినాయా, గంధమల రిజర్వాయర్ కట్టిందా అని అడిగినా. వచ్చిందా గంధమల? గంధమల రాకపోతే పక్క మండలం ఉంది. మన మండలంకి ఏం రావాలి? కొండపోచమ్మ సాగర్ నిన్నగానే హైదరాబాద్ కు మంచి నీళ్ళు ఇస్తాం, కంపెనీలకు బాగా నీళ్లు ఇస్తాం, ఇండస్ట్రియల్ నీళ్లతో పాటు పట్టణానికి నీళ్లు ఇచ్చేందుకు షామీర్పేట నింపుతా అని చెప్పారు. నిండుతుందా షామీర్పేట? షామీర్పేట నిండుతుందేమో కానీ షామీర్పేట వాగులకి వెళ్ళి నీళ్లు మాత్రం మా బొమ్మల రామారం దిక్కొత్తలేవు. వచ్చినాయి ఆ నీళ్లు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తారు ముఖ్యమంత్రి గారు. వచ్చిందా మీ ఆలేరుకు? చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ కొనుక్కుంటే పక్కనే ఉండే జగదేవపూర్ మండలకు మాత్రం కొండపోచమ్మ సాగర్ వచ్చిందా లేదా? పోయినా ఎప్పుడైనా అసంతకి? మీ నియోజకవర్గాన్ని ఆనుకొని జనంత అవతలకు పోతే కొండపోచమ్మ సాగర్ కట్టిరు. మీరు అడగాలి, 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి మన ఆలేరు ఎమ్మెల్యే ఎవరు? మీకు అందరికీ తెలుసు. చంద్రశేఖరరావు గారు గజ్వేల్ ఎమ్మెల్యే అయినప్పుడు మా అక్క సునీత అక్క మీ ఆలేరుకి ఎమ్మెల్యే అయింది. చంద్రశేఖరరావు గారు గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుని పూర్తి చేసుకున్నాడా? సరే జనాలకి ఇస్తున్నాడా, ఫామ్ హౌస్ తీసుకుంటున్నా? నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కొండపోచమ్మ సాగర్ నీళ్లు ఏడిపోతున్నాయో నాకంటే మీకు అందరికి ఎక్కువ తెలుసు. గజ్వేల్లో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పూర్తి అవుతుంది, సిద్దిపేటలో రంగనాయక సాగర్ పూర్తి అవుతుంది, ఆఖరికి మా దుబ్బాకలో 50 టీఎంసీలు కట్టే మల్లన్న సాగర్ కూడా పూర్తి అయింది. మరి ఎందుకు ఆలేరు నియోజకవర్గంలో 5 టీఎంసీల నీళ్లు రాని గంధమల కావాలన్నా వద్దా? కాలేదంటే ఎవరు తప్పు? మీరే ఆలోచించుకోవాలి. భిక్షపతిని అడిగినట్టు చౌదరిపల్లికి బస్సు వస్తలేదు, ఎవరిది తప్పు?
నమ్మి నాలుగు వచ్చినాం ఏమైనాయి ఓట్లు వస్తే మస్తు ముచ్చట్లు చెప్తారు బస్ వస్తుంది ఇంటికో కొలువు వస్తుంది ప్రతి ఒక్కరికి పింఛన్ వస్తుందా పింఛను విద్యా వాలంటీర్ అయితే పింఛన్ కట్టు ఇట్లా బంగ్లా ఉందా పింఛన్ కట్టు నీ కొడుకు మోటార్ సైకిల్ ఉందా పింఛన్ కట్టు ముసలాయనకు పింఛన్ వస్తుందా ముసలవ్వకు పింఛన్ కట్టు ఎటు చూసినా కట్టింగ్ లేదు తప్ప చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు పింఛన్లు వస్తలేవు వచ్చే పింఛన్ 2000 ఇచ్చే 2000 పింఛన్కి సారు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు చిన్న సీసా ధర 30 రూపాయలు ఉండే కోటర్ ధర ఏమవుతాడు భిక్షపదన్న రంగం ఎక్కున్నాడు ఆయన బస్సు తప్పితే ఏం కావద్దు ఈ మాట నన్ను కాదు దుబ్బాక ఎమ్మెల్యేని కాదు అడగాల్సింది ఆలేరు ఎమ్మెల్యేని అడగాలి చౌదరిపల్లెకి బస్సు రాకపోతే ఓట్లు ఎట్లా వేయాలి నీకని మీ ఎంపీపీ గారిని అడగాలి మీ ఎంపీటీసీని అడగాలి మీరు ఓట్లు వేసి గెలిపించినటువంటి జడ్పీటీసీ గారిని అడగాలి తప్పకుండా అడగాలి సర్పంచ్ గారిని కూడా అడగాలి కానీ సర్పంచ్ అనేటువంటి పదవి చాలా చిన్న పదవి అయిపోయినాక నీకు మైక్ ఇస్తా ఈ ప్రజానాట్య మండలి గాయక మండలి అందరూ వచ్చి మాట్లాడండి నాకేం అభ్యంతరం లేదు ఈ ప్రజానాట్య మండలిని అడగాల్సింది ఎవరంటే ఏ బాబు సార్ మాట్లాడినాక మాట్లాడుతూ ఒక నిమిషం కూర్చోవాలి రాజేందర్ కూర్చో ఈ ప్రజానాట్య మండలి వాళ్ళు ఆ సూది పార్టీ దబ్బరం పార్టీ వాళ్ళు మొన్న మునుగోడులో పోయి కాలు గుర్తు వెనకాల తిరిగిండ్రు అప్పుడు అడగాల్సింది ప్రజానాట్యం మాట్లాడద్దు అంటున్నా మర్యాద ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి అంటున్నా కొంచెం ఎక్కువ మాట్లాడ కూర్చో అంటున్నా నాకు సమాధానం చెప్పచ్చు కూర్చో లోపల కూర్చో ఏం కావాలి నీకు అంటున్నా బాగా కూర్చో ఏం కావాలి నీకు ఏం కావాలి ఇట్లా అంటున్నా ఏంటంటే బాగా బాబు ఏమైందమ్మా ఉంటారంటే ఒక్క నిమిషం మీరు కూర్చోవాలమ్మా దయచేసి కూర్చోవాలి బాబు మర్యాద ఇస్తున్నప్పుడు కాపాడుకోవాలి ఎక్కువ మాట్లాడదు లోపలికి అమ్మా మా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు మేము కూడా చేయగలుగుతాం ఓ లోపలికి కొంటున్నా ఏమైతే ఏం కాదు చింతపండు అవుతుంది మేము చెప్తే కానీ లోపలికి మీటింగ్ ఖరారు చేస్తే లోపల పంపించి తలపెట్టు అంటున్నా ఏ తమాషనా మాట్లాడదాం పద్ధతి నేను సమాధానం చెప్తాను కదా కావాలని చెడగొట్టదమ్మా ఏడిపోతావు అంటున్నావు ఊరికొకడు ఉంటాడు ఆడవాడు ఈడవాడు ఉంటాడు చనిపోయినవాడు వాడు చనిపోయింది కాక వాళ్ళ పార్టీ చనిపోయింది కాక ఈ దేశం అందరూ చనిపోవాలని కోరుకుంటున్నాడు బహుశా చంద్రశేఖరరావు సార్ పంపించిన చిన్నయో పెద్ద అన్ని ఉంటాయి కమ్యూనిస్ట్ వాళ్ళకి అందుకని అట్లా చేస్తా ఉంటారు పిచ్చి పిచ్చి మర్యాదగా ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటే చౌదరిపల్లి పెద్దలు అర్థం చేసుకోవాలి ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఇంకొక పార్టీ నాయకులు వచ్చి చెడగొట్టాలని చూడడం అనేది సంస్కారం కాదు ఈ పద్ధతి కొనసాగించుకోవడం అనేది బాబు ఏమైనా
నిమిషం వినాలి దయచేసి. బీజేపీ కార్యకర్తలు ఎవరు పోదమ్మా, బీజేపీ కార్యకర్తలు ఎవరు పోదు, ఇక్కడ రావాలమ్మా దయచేసి. బాబు రమ్మ, బాబు బీజేపీ కార్యకర్తలు ఎవరు పోదమ్మా దయచేసి రండి. వాళ్ళు ఇంట్లో వాళ్ళు బాబు సో దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు, ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. ఇది కమ్యూనిస్టు పార్టీల నాయకుల యొక్క లక్షణాలు ఇట్లుంటాయి. వాళ్ళతో ఏం చేత కాదు, ఊరికి ఒక్కడే ఉంటాడు, మొత్తం మీటింగ్ చేసుకోవాలనేది వాళ్ళు ఆయనకు సాధనైతే అదే సునీత మేడం దగ్గరకు పోయి బస్ ఎందుకు రాలేదని అడగాల్సింది ఉండే. నేను ప్రతిపక్షంలో ఉన్నాను, మా పార్టీ మీటింగ్ పెట్టుకొని ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి ఇచ్చేస్తే, ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి వస్తే కమ్యూనిస్టు పార్టీలకు ఎందుకు కాలుతుందో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతా ఉంది? 1000 మంది ఉన్న దగ్గర వచ్చి ఒక్కడొచ్చి ఏదో తమాషా చేయాలని చూసి బీజేపీ వాళ్ళు దాడి చేసిరని చెప్పి బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర తప్ప వాళ్ళతో ఏం కాదు. వాళ్ళు ఏం ఊరికి ఉపయోగపడేవాళ్ళు కాదు, ఈ దేశానికి కూడా ఉపయోగపడేవాళ్ళు కాదు. మీ నల్గొండ జిల్లాలో ఎర్రజెండా చాలా రోజుల నుంచి ఉండే, ఏం చేసిందో ఎర్రజెండాలు అందరికి తెలుసు. నల్గొండ జిల్లా ఈ రకంగా వెనుకబడ్డానికి, నల్లగొండ జిల్లాలో ఇంకా కరువు కాటకాలు ఉండడానికి కారణం ఎవరు అంటే దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఎర్రజెండా వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీ. ఇది వీళ్ళ నైజం. కుండెడు పాలు జమ చేస్తే చిటికడంత విషం వేసిపోవడం కమ్యూనిస్ట్ పార్టీల నైజం ఈ దేశంలో. అయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి వచ్చినాం. నీకు చాదనైతే బాలకృష్ణారెడ్డి తోటి పొద్దుగా మాట్లాడు. మీటింగ్ జడగొట్టడం, బస్ ఏమైంది, సర్పంచ్ అడగొద్దా, ఇది కాదు నువ్వు మాట్లాడాల్సింది. నీ పార్టీ సిద్ధాంతం, నువ్వు జెండా పెట్టుకో, మీటింగ్ పెట్టుకో అన్న, నువ్వు మంచిగా చెప్పుకో. మేము ఎప్పుడు రాము, ఎవరి మీటింగ్ కూడా డిస్టర్బ్ చెయ్యం. కానీ సంస్కారం దాటి ఏది పడితే అది మాట్లాడతామంటే నేను ఓపికగా వారికి చెప్పిన, నేను మాట్లాడడం అయిపోయినాక చివరికి మీకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తాను. కానీ అదే కుస్తీకి వచ్చినట్టు మీదికి వస్తాంటే ఎవరైనా ఊకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. కాబట్టి మా ఇచ్చిన మర్యాదని మీ గ్రామానికి నేను వచ్చినాను కాబట్టి గ్రామ పెద్దగా మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్పినాం. ఓపికగా ఉండండి. బీఆర్ఎస్ పార్టీని చంద్రశేఖర్ రావు గారిని విమర్శిస్తే కమ్యూనిస్టు నాయకులకు ఎందుకు కాలుతుందో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మొన్న వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా మునుగోడులో కాడి కింద పెట్టబోయి బీఆర్ఎస్ పార్టీ వెనకాల తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా చౌదరిపల్లికి బస్సు రాలేదని గా భిక్షపతి అడుగుతున్నాడు. గా భిక్షపతికి సమాధానం చెప్పాలి. మీరు ప్రజా నాట్య మండలి, ఏ నాట్య మండలి నేను మిమ్మల్ని విమర్శించలేదు. మీరు మాట్లాడే కంటే ముందు నేను మీ గురించి మాట్లాడలేదు. కావాలని వచ్చి దమ్ములు దగ్గుల గురించి మాట్లాడితే దమ్ము దగ్గుకి రేకులు గుడిచలు కూడా ఎగురగొడతారు భారతీయ జనతా పార్టీ. భాగ్యనగరం దాకా ఏదైనా చేయగలిగిన సత్తా ఉన్నాడు బీజేపీ కార్యకర్త. గౌరవం ఇచ్చినప్పుడు కాపాడుకోకపోతే ఏం సమాధానం చెప్పాలనో మాకు కొత్తగా ఎవరు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. అందుకని మర్యాద ఇస్తున్నామన్నా మీరు మంచిగా ఇంట్లో కూర్చోరి, మీ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ పెట్టుకోరి, జెండా గద్దెలు పెట్టుకుని ఇంకేమైనా చేయని మీ సిద్ధాంతం మీరు చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తప్ప ఇంకొకరి మీటింగ్ డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తే తప్పకుండా మేమంతా జై తెలంగాణ అని రోడ్ల మీద ఇటుకలు పట్టుకొని బగాయించి తెలంగాణ ఉద్యమం చేసుకోవాలి అని చెప్పొచ్చిన. కాబట్టి ఈ శిల్క పలుకులకు ఎవడు భయపడ్డాడు. నీ సిద్ధాంతం నీది, నా సిద్ధాంతం నాది. నేను దేశంలో వద్దనుకున్నారు, ఆఖరికి మీ నల్గొండలు కూడా వద్దనుకున్నారన్న. నీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మేము ఇలా బరాబరి బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పేదానికి వచ్చినాం. నేను చెప్పిన 2014 జూన్ 2న చంద్రశేఖర్ రావు గారు గెలిచిన గజ్వేల్ నియోజకవర్గం ఎట్లుంది, గజ్వేల్ ఆనుకొని ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గం ఎట్లుందో చూడురి. గజ్వేల్ వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని, బొమ్మల రామారంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని. నాతోటి ఎందుకు పంచాయతీ? నాతోటి కాదు మీరు కొట్లాడాల్సింది, బీఆర్ఎస్ వాళ్ళని అడుగుండ్రి. చౌదరిపల్లి అనే ఈ ఊర్లో ఏం చెప్పినాం మనం? అల్లుడు ఇంటికి వస్తే అత్తకో బెడ్రూమ్, అల్లుడికో బెడ్రూమ్ ఉండాలని చెప్పారు. ఈ ఊర్లో గుడిసెలు ఉన్నాయా లేవా? ఉంటే గాళ్ళ తరఫున కొట్లాడాలి. మా కమ్యూనిస్టు మిత్రులను విజ్ఞప్తి చేస్తాను, డబుల్ బెడ్రూమ్ కోసం కొట్లాడుండ్రి, నిజాయితీగా పేదోళ్ళ కోసం కొట్లాడుండ్రి. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు.
మన చౌదర్పల్లిలో భూమి లేని మా దళిత బిడ్డలకి ఎంత మందికి 3 ఎకరాలు వచ్చిందో దాని గురించి కొట్లాడదామన్నా మీరు మేము కలిసి కొట్లాడదాం, పేదోడి పక్షాన కొట్లాడదామని చెప్తా ఉన్నాం. పింఛన్ రానోళ్ళు చాలా మంది ఉన్నారు. భర్తలు చనిపోయి ఇంకా పింఛన్ రాలేదని దండం పెట్టి దరఖాస్తులు బట్టి తిరుగుతున్నారు. ఆ గాలో గురించి కొట్లాడదాం. దీనికోసం మీరు మేము ప్రజల పక్షాన కొట్లాడాలి తప్ప మీరు మేము కొట్లాడుకొని మధ్యలో అధికారంలో ఉండడానికి లాభం చేకూర్చొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాదాపు 2.5 గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికి కూడా వర్షం సగం పడి సగం పోతూ దోబూచులాడుతున్నప్పటికీ కూడా ఇంత గొప్పగా ఈ గ్రామం లోపల భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి నల్లగొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ జెండాను ఎగురవేసేందుకు పనిచేస్తున్నటువంటి మా యువ సోదరులందరికీ, భారతీయ జనతా పార్టీ బీజేవైఎం ఏబీవీపీ మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. ఒక విజ్ఞప్తి, గ్రామ పెద్దలు భిక్షపతి గారు అడిగినా లేదా వారు అడిగినా ఇంకొకరు అడిగినా ఈ గ్రామానికి బస్సు రావాలనేది న్యాయమైనటువంటి డిమాండ్ కనబడతా ఉంది. నేను ఖచ్చితంగా ఈ ప్రాంత డిపో మేనేజర్ గారికి రేపు మండే ఉదయం ఉత్తరం రాసి మీ డిపో మేనేజర్ గారితో మాట్లాడతా. దయచేసి మీ చౌదర్పల్లి యువకులు కూడా ఇంటికోలతో సంతకం తీసుకొని మా ఊరికి బస్సు రావాలని, అయ్యా బాలకృష్ణ గారు, ఆనంద్ గారు, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, మా బూత్ కమిటీ అధ్యక్షులు కూడా దయచేసి మీరందరు గ్రామస్తుల్ని తీసుకొని మా ఊరికి బస్సు ఇస్తారా లేదా అని చెప్పి మీకు దగ్గర ఏ డిపో ఉంటే ఆ డిపో దగ్గర మీరు సోమవారం రోజు లేదా ఒక డేట్ ప్రకటించి మీరంతా ఒక ధర్నా కార్యక్రమం చేయాలి. ఎందుకంటే పాప అన్న భిక్షపతిని అడిగిండు, ఆయనకు రాజకీయం లేదు, కల్మషం లేదు, ఆయన కోపం లేదు. ఆయనకున్న కోపం ఏంది, మా ఊరికి పోరగాళ్ళు స్కూల్ పోవాలన్నా కాలేజీ పోవాలన్నా మండల కేంద్రానికి బొమ్మల రామారానికి పోవాలన్నా ఓ బస్సు వస్తే మంచిగుండే అని అడిగిండు. దానికోసం మీరంతా చదువుకున్న పిల్లలు ఆ బస్సు కోసం కొట్లాడిండ్రి. గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేయండి. సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారిని అందరిని తీసుకుపోయి అవసరమైతే రోడ్డు మీద ధర్నా కూర్చోండి. మీ ధర్నాకు సంఘీభావం చెప్పేందుకు నేను కూడా వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడ సమస్యలు ఉంటే, ఎక్కడ పేదోడి కష్టం ఉంటే, ఎక్కడ పేద ప్రజల కష్టం ఉంటే అక్కడ రఘునందన్ రావు ప్రశ్నించే గొంతుగా ఉండాలని మా దుబ్బాక ప్రజలు గెలిపించి పంపింది. నాకు ఆలయంతో సంబంధం లేకుండా, నేను ఆలయం నియోజకవర్గ ఎమ్మెల్యేని కాకుండా నేను గెలవంగానే అడిగింది గంధమల గురించి అడిగిన, షామీర్పేట వాగులో నీళ్లు నింపుండ్రి, షామీర్పేటకి వెళ్ళి నీళ్లు వచ్చి మా వాగులు వంకలలో నీళ్లు వస్తే మాకు పొలాలకి నీళ్లు ఈజీగా వస్తాయి, మా పంటలు కూడా సస్యశ్యామలం అవుతాయి, మా భూములు సస్యశ్యామలం అవుతాయని అడుగుతా ఉన్నాం. బాంబుల కంపెనీలు వద్దు, ఎక్స్ప్లోజివ్ కంపెనీలు వద్దు, కొలువులు వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలని, బొమ్మల రామారావుకి 4 కంపెనీలు తేవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మాట్లాడితే కేటీఆర్ గారు చెప్తారు, నేను దావోస్ పోయినా, నేను అమెరికా పోయినా, నేను డల్లాస్ పోయినా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చినా అని చెప్తుంటారు. అయ్యా, గౌరవనీయులైనటువంటి కేటీఆర్ గారు, ఐటీ శాఖ మంత్రి గారు, మా బొమ్మల రామారావు వెనుకబడ్డది. మీ సిద్దిపేట పక్కన వచ్చి లేదా బాంబుల కంపెనీలు పెట్టిరని చాలా మంది ఇక్కడికి వస్తా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పిర్రు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ బాంబుల కంపెనీలతో పాటు 4 కంప్యూటర్ కంపెనీలు కూడా పెట్టి బొమ్మల రామారంలో కూడా ఐటీ శాఖ డెవలప్ చేయాలని ఐటీ మంత్రి కేటీఆర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, వాసాల మర్రి 3 చింతలే కాదు, మా ఆలేరు కూడా అన్ని ఊర్లకి డబుల్ రోడ్లు వేయాలి. ఎట్లయితే మీ గజ్వేల్ నియోజకవర్గంలో, మీ జగదేవ్పూర్ లో, మీ ప్రజ్ఞాపూర్ లో పెద్ద పెద్ద రోడ్లు వేసుకున్నారో అట్లే మా ఆలేరు నియోజకవర్గంలో బొమ్మల రామారంలో, 3 చింతల్లో, వాసాల మర్రిలో మీరు చెప్పి మర్చిపోయినటువంటి ఆ డబుల్ రోడ్లన్నీ వేయండి. మా చౌదర్పల్లి కూడా ఒక డబుల్ రోడ్ వేయించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరి తరఫున నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎన్నికలు డిసెంబర్లలో, జనవరిలో దగ్గరకు వచ్చినాయి. సార్ అసెంబ్లీ పెడతాడో పెట్టాడో తెలియదు. ఒకవేళ అసెంబ్లీ పెడితే తప్పకుండా మీ చౌదర్పల్లి గ్రామ ప్రజల డిమాండ్ ని, బొమ్మల రామారం ఆలేరు నియోజకవర్గ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు, బస్సులు లేని కష్టాలు, డబుల్ బెడ్రూములు లేని కష్టాలు, డబుల్ రోడ్డు లేనటువంటి కష్టాలని ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష శాసనసభ్యునిగా, ఒక ప్రశ్నించే గొంతుకగా తప్పగా శాసనసభలో ప్రశ్నిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇంత ఆలస్యమైనటువంటి మా చౌదర్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకు మారిపోయింది. అన్న ఏదో చెప్తానన్నాడు, నేను పిలుస్తా వారిని 2 నిమిషాలు మాట్లాడిస్తా, లేదా నేనన్నా వారి దగ్గర పోయి వారికి కష్టమైందో వింటా.
దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా గొడవ చేయొద్దు. వారేం కొట్లాడకు వచ్చిర్రని నేను అనుకోను. చెప్పే విధానం జర గట్టిగా చెప్పుంటే నా లెక్క, అందుకని మీకు అది కొట్లాడినట్టు అనిపించుంటది. నేనే వారి దగ్గరకు పోయి మాట్లాడతాం, మీరెవరు కూడా దయచేసి రావద్దు. నేను 2 నిమిషాలు వారు చెప్పేటువంటి మాట విన్న తర్వాత నేను బయలుదేరుతాను. కాబట్టి ఎవరు కూడా నేను అడిగిపోతే ఏదో కొట్లాడకపోతున్నా అని మళ్ళీ మీరెవరు కూడా రావద్దు. నేను వారి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడతాను. దయచేసి అర్థం చేసుకోవాలని కార్యకర్త బంధువులు అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.